వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూన్ 10వ తేదీ 2024 సోమవారం రోజు పంచాంగం తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా మంచి మాట. ఉన్నదానితో సంతృప్తి చెందితే మంచిదే, కాని మనకున్న జ్ఞానం చలు అనుకోవడం అజ్ఞానం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు సోమవారము ఇందు వాసరః శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము. నేడు ధ్వజ యోగము ఉన్నది. దీని ఫలితము కార్యజయం, స్త్రీ సౌఖ్యము కలుగును అని సూచిస్తుంది. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. ఈరోజు తిథి శుక్లపక్ష చవితి. ఇది చంద్రమాసంలో 4వ తిథి. జూన్ 9వ తేదీ ఆదివారము మధ్యాహ్నం 3:54 నుండి జూన్ 10వ తేదీ సోమవారము మధ్యాహ్నం 4:15 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి వినాయకుడు. విద్యా, వ్యాపార, ఉద్యోగాలలో ఎదురయ్యే సమస్యలను నివారించుకోవడానికి, మీకున్నటువంటి అడ్డంకులను తొలగించుకోవడానికి అనువైనది. తరువాత తిథి శుక్లపక్ష పంచమి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. జూన్ 9వ తేదీ ఆదివారము రాత్రి 8:20 నుండి జూన్ 10వ తేదీ సోమవారము రాత్రి 9:39 వరకు ఈ నక్షత్రం ఉంది. ఈ పుష్యమి నక్షత్రం అన్ని శుభకార్యకలాపాలకు మంచిది. క్రీడలకు మంచిది. విలాసవంతమైన వస్తువులను ఆస్వాదించడం, పరిశ్రమలు ప్రారంభించడం, విద్యను ప్రారంభించడం, ప్రయాణాలు ప్రారంభించడం, స్నేహితులను చూడటం, కొనడం మరియు అమ్మడం, అలంకరణలు మరియు రుణాలు ఇవ్వడం లేదా స్వీకరించడం కోసం మంచిది. తరువాత నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈరోజు యోగం ధ్రవ యోగం. జూన్ 9వ తేదీ ఆదివారము సాయంత్రము 5:20 నుండి జూన్ 10వ తేదీ సోమవారము సాయంత్రము 4:47 వరకు ఈ యోగము ఉంది. ఈ ధ్రవ యోగం శుభకార్యాలకు మంచిది. తరువాత యోగం వ్యాఘాత యోగం. ఈరోజు కరణం విష్టికరణం. జూన్ 10వ తేదీ సోమవారము తెల్లవారుజాము 3:54 నుండి జూన్ 10వ తేదీ సోమవారము మధ్యాహ్నం 4:15 వరకు ఈ కరణం ఉంది. ఈ విష్టికరణం శుభకార్యాలకు మంచిది కాదు. తరువాత భవ వణజికరణం. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము మధ్యాహ్నం 2:54 నుండి సాయంత్రము 5:54 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:41 వరకు ఉంటుంది. ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం ఉదయం 7:22 నుండి ఉదయం 9:05 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 1:15 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు.
నేడు వర్జము మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 3:31 వరకు ఉంటుంది. వర్జ్యం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. నేడు దుర్ముహూర్తం సాయంత్రము 5:02 నుండి సాయంత్రము 5:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. నేడు గుళిక కాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. దిశ శూల తూర్పు దిశ. ఈరోజు తూర్పు దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే అల్లం లేదా ఉసిరి లేదా నువ్వులు తిని ఇంటి నుంచి బయల్దేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.